అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆవులు, కోళ్ళు మరియు ఒంటెల వంటి జంతువులను ఇంట్లో లేదా పొలాలలో ఎందుకు ఉంచుతాము అనే దాని గురించి తెలుసుకుందాం. 5వ తరగతిలోని జంతువులు అనే మన పాఠం నుండి జంతువులను మచ్చిక చేసుకోవడం మరియు పెంపకం గురించి తెలుసుకుందాం. చాలా కాలం క్రితం మన పూర్వీకులు అడవుల్లో నివసించేవారు. వారు జంతువులను మరియు దుంపలను తిన్నారు, కానీ నెమ్మదిగా పంటలను ఎలా పండించాలో మరియు వివిధ రకాల పనులు ఎలా చేయాలో నేర్చుకున్నారు. ఆహారం, భద్రత మరియు రవాణాలో వారికి సహాయం చేయడానికి వారు జంతువులను మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు. నేడు మనం ఇంట్లో పెంచుకునే జంతువులు వాటి తర్వాతి తరాలకు చెందినవి. ఆవులు మరియు గేదెల పాలను ఆహారంగా ఉపయోగిస్తారు. ఏ జంతువు భారీ బరువులను లాగడంలో సహాయపడుతుందో మీరు ఊహించగలరా? అవును, ఎద్దులు భారీ బరువులను మోస్తాయి మరియు అవి పొలాలలో రైతులకు కూడా సహాయపడతాయి. గాడిదలు కూడా బరువులను మోస్తాయి. మనం గుర్రం మరియు ఒంటె వంటి ఇతర జంతువులను కూడా ఉపయోగిస్తాము. ఒంటెలు ఎక్కువగా రాజస్థాన్ వేడి ఎడారిలో కనిపిస్తాయి. ఇసుక మీద నడవడం కష్టం కాబట్టి ప్రజలు ప్రయాణించడానికి ఒంటెలను ఉపయోగిస్తారు. కొంతమంది రాజస్థాన్ నుండి ఇతర ప్రదేశాలకు ఒంటెలను తీసుకువస్తారు మరియు పిల్లలకు సరదాగా సవారీగా చేస్తారు. ఇది వారి జీవనానికి డబ్బు సంపాదించడంలో సహాయపడుతుంది. అభ్యాస ఫలితాలు. ఈ అంశాన్ని అధ్యయనం చేసిన తర్వాత మీరు వీటిని చేయగలరు. జంతువులను మచ్చిక చేసుకోవడం అంటే ఏమిటో అర్థం చేసుకోగలరు. జంతువుల యొక్క వివిధ ఉపయోగాలను గుర్తించగలరు. గొర్రెలను ఎలా పెంచుతారో తెలుసుకోగలరు. గొర్రెల పెంపకంలో ఎదుర్కొనే ఇబ్బందులను గుర్తించండి. కీలక పదాలు: పూర్వీకులు. చాలా కాలం క్రితం నివసించిన మన కుటుంబంలోని వ్యక్తులు, ముత్తాతలు మరియు వారికి ముందు తరాల్లో ఉన్నవారు. మచ్చిక చేసుకోవడం: అడవి జంతువులను స్నేహపూర్వకంగా మార్చడం మరియు ప్రజలతో కలిసి జీవించడానికి అలవాటు చేయడం. ఎడారి: చాలా వేడిగా, పొడిగా మరియు ఇసుకతో చాలా తక్కువ నీటితో ఉండే ప్రదేశం. భద్రత: సురక్షితంగా ఉండడం మరియు ప్రమాదం నుండి రక్షించబడడం. జీవనోపాధి: డబ్బు సంపాదించడానికి మరియు జీవించడానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రజలు చేసే పని. కాన్సెప్ట్ మ్యాప్ను పరిశీలించండి. మనం వివిధ అవసరాల కోసం మనము వేరువేరు జంతువులపై ఆధారపడతాము. ఈ గొర్రెల కాపరి దేనిపై ఆధారపడి ఉంటాడో చూద్దాం. ఇక్కడ ఒక గొర్రెల కాపరి తన గ్రామంలోని ఎత్తైన ప్రదేశాలు మరియు కొండల్లో 40 గొర్రెలను పెంచుతున్నాడు. గొర్రెల కాపరి తన మందను మేపడానికి ప్రతిరోజు 30 కిలోమీటర్లు నడిచి వెళ్తాడు.
అతను ఉదయాన్నే బయలుదేరి నడవలేని గొర్రె పిల్లలను మోస్తూ వెళ్తాడు. ఒక కుక్క అతనికి సాయం చేస్తుంది మరియు అతను భోజనం తీసుకువెళ్తాడు. అతను కొండలు, దిబ్బలు, తన పొలాలు మరియు కౌలుకు తీసుకున్న భూమిపై గొర్రెలను మేపుతాడు. మధ్యాహ్నం అతను భోజనం తింటాడు మరియు తన కుక్కకు ఆహారం ఇస్తాడు మరియు ఇద్దరూ కలిసి మందను చూసుకుంటారు. వేసవిలో గడ్డి తక్కువగా ఉన్నప్పుడు గొర్రెల కాపరి మరో 10 మంది గొర్రెల కాపరితో కలిసి ఐదు నెలల పాటు వలస వెళ్తాడు. వారు సామాను తీసుకువెళ్ళడానికి గాడిదను ఉపయోగిస్తారు మరియు వాగులు దగ్గర ఉంటారు. చిరుతలు మరియు హైనాలు గొర్రెలపై దాడి చేస్తాయి, కానీ కుక్కలు వాటిని రక్షిస్తాయి. రైతులు రాత్రిపూట గొర్రెలను పొలాల్లో ఉండనిస్తారు. వాటి మలం ఎరువుగా మారుతుంది, పంటలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రతిగా రైతులు గొర్రెల కాపరికి డబ్బు, బియ్యం మరియు కూరగాయలను ఇస్తారు. పెరిగిన గొర్రెలను మంచి డబ్బుకు గొర్రెల కాపరి అమ్ముతాడు. అతను అప్పులు తీరుస్తాడు, డబ్బు ఆదా చేస్తాడు మరియు మళ్ళీ కొత్త మందను పెంచుతాడు. కాబట్టి గొర్రెలే అతని సంపద మరియు జీవనాధారం. గొర్రెల కాపరులు కరువులు, నీరు ఎద్దడి, మేత కొరత, వ్యాధులు మరియు తరచుగా వలసల వంటి పెద్ద సమస్యలను ఎదుర్కొంటారు. జంతువులు మానవాళికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి మరియు ఆహారం, రవాణా మరియు ఉన్నిని అందిస్తాయి మరియు వాటి పెంపకంలో అనేక సవాళ్లు ఉన్నప్పటికీ జీవనోపాధికి మద్దతు ఇస్తుంది. గుర్తుంచుకోవలసిన అంశాలు: జంతువులను ఆహారం, రవాణా మరియు భద్రత కోసం మచ్చిక చేసుకుంటారు. తరతరాలుగా అవి మానవులకు సహాయం చేస్తున్నాయి. గొర్రెల కాపరులు ఉన్ని మరియు జీవనోపాధి కోసం గొర్రెలను పెంచుతారు. ప్రతిరోజు చాలా దూరం నడుస్తారు. గొర్రెల పెంపకం కరువులు, మేత కొరత, వ్యాధులు, ఇతర జంతువుల వేట మరియు వలసల వంటి సమస్యలను ఎదుర్కొంటారు. గొర్రెల కాపరులు మరియు రైతుల మధ్య పరస్పర సహాయం ఎరువు మరియు వనరులు ద్వారా ప్రయోజనాన్ని ఇస్తుంది. బాయ్ బాయ్ పిల్లలు.